అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్కా కొమరయ్యతో కలిసి మీడియా పాయింట్ కు చేరుకున్న ఏలేటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. పొంగులేటి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించిన ఏలేటి అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆస్తుల డాక్యుమెంట్లను అసెంబ్లీకి తీసుకొచ్చారు. ఈ ఆరోపణలపై మంత్రి పొంగులేటి బహిరంగ చర్చకు రావాలని ఏలేటి సవాల్ విసిరారు. తాను చేస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పేందుకు పొంగులేటి మీడియా పాయింట్ కు రావాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా వస్తారని భావిస్తున్నా. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక ఆయన రాకుంటే ఆయన పారిపోయిన పొంగులేటి కాదు, ఆయన ఒక మంత్రిగా అనర్హుడుగా ఆయన బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తాను. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత మంత్రుల మీద ఉంటుంది. మరి నేను ఒక శాసనసభ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా నేను అసెంబ్లీ సాక్షిగా మీ పక్షాన నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నిజంగా నావి ఆధారాలు తప్పైతే అని వచ్చి రుజువు చేస్తున్నాను. నేను అన్నాను, ఒకవేళ నాది తప్పైతే నేను ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పాను. మరి ఆయన వారు వస్తేనే మరి వారు తప్పు చేయనట్లు, లేకుంటే ఖచ్చితంగా తప్పు చేసిన కింద లెక్క. నేను మీ ద్వారానే చెప్పినా, మీ ద్వారానే మళ్ళీ చెప్తున్నా. అంటే ఖచ్చితంగా వస్తారని భావిస్తున్నా.